హరే కృష్ణ దండనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయం 18వ నంబర్ శ్లోకం నుంచి 24వ నంబర్ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఈరోజు చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ఒక 2-3 శ్లోకాలు, ఒక 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా కృష్ణుడు యొక్క దయాగుణం, ఆయన ఎంత దయామయుడు అనే విషయాన్ని కూడా మనం చర్చించుకోబోతున్నాము. మనము మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయం 18వ నంబర్ శ్లోకం చూద్దామంట. కోవా అముస్యాంగ్రిస్సరోజరేణుం విస్మర్తుమీషీతపుమాన్ విజిగ్రన్ యో విస్ఫురద్భ్రూవిటపేన భూమేర్ భారం కృతాంతేన తిరశ్చకార. ఇప్పుడు ఈ యొక్క శ్లోకాలు మీరు చూసే దాంట్లో ఉద్ధవుడి యొక్క విరహ భావన, ఆయన ఎలా కృష్ణుడిని మర్చిపోలేకపోతున్నాడు, ఆయన విరహాన్ని సహించలేకపోతున్నాడు అనే విషయాన్ని వ్యక్తం చేస్తాడు. ఇప్పుడు అనేది ఏంటంటే, ఎవరైనా ఒక్కసారి కృష్ణుడి యొక్క పాదధూళిని, దాన్ని వాసన ఒక్కసారి మనము ఆ సువాసనని పీల్చుకుంటే ఎప్పుడైనా జీవితంలో మర్చిపోగలమా? కృష్ణుడిని మర్చిపోయే ప్రసక్తే లేదు. అలాంటి ఆ కృష్ణుడు ఒక్కసారి తన ఇవి ఐబ్రోస్ని ఏమంటాం మనం తెలుగులో, ఐబ్రోస్ని ఒక్కసారి ఆయన ఐబ్రోస్ని కదిలించి మొత్తం పృథ్వీ పైన ఉన్న ఎంతో పెద్ద అసురులు ఎవరైతే పృథ్వీ యొక్క భారాన్ని పెంచేశారో వాళ్ళందరినీ సమూలంగా నాశనం చేసేసి వారి భారాన్ని తగ్గించేస్తారు. అంటే పృథ్వీ పైన ఉన్న భారాన్ని తగ్గించేస్తారు. అటువంటి కృష్ణుడిని ఎలా మర్చిపోగలము అనేసి ఈరోజు ఈ శ్లోకం నుంచి మనము ఉద్ధవుడి యొక్క భావన చూస్తున్నాం అన్నమాట. మనము ఇక్కడ భాగవతం కానీ వేదిక శాస్త్రాలు అర్థం చేసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు ముఖ్యంగా ఇందులో మనకి ఎన్నో లీలలు, ఇందులో ఎంతో భక్తుల యొక్క మధ్యలో సంభాషణలు, చర్చలు, ఇంకా రకరకాల ఇతిహాసాల గురించి కూడా చర్చన జరుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, విదురుడు ఉన్న సిచ్యువేషన్, ఇంకా ఉద్ధవుడు ఉన్న సిచ్యువేషన్ అనమాట. ఉద్ధవుడు ఇప్పుడు ఈ శ్లోకాన్ని అంటున్నాడు.
సో ఈ శ్లోకాలన్నీ ఇప్పుడు ఉద్ధవుడు చెప్పే శ్లోకాలు మనం ఈరోజు చూడబోతున్నాము. సో ఉద్ధవుడు ఉన్న విరహ భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో మనము శాస్త్రాలను అర్థం చేసుకోవడానికి 2 విధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సిద్ధాంత తత్వాల పరంగా, ఇంకొకటి వచ్చేసి రసతత్వం అంటే భావం, ఆ భావపరంగా. సో మనకు ఒక్కొక్కసారి ఇప్పుడు చూస్తాం, ఈరోజు ముందు కూడా ఎప్పుడైనా చూడవచ్చు, శాస్త్రాల్లో ముందు కూడా చూసి ఉంటాం కూడా. సో మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. నిన్న కూడా నేను అందుకే చర్చించుకున్నాను. భగవంతుడు చేసే ఎన్నో లీలలు ఇక్కడ మనకి విదురుడు చెప్తాడు, ఉద్ధవుడు చెప్తాడు, అవి చూసి నాకు బాధేస్తుంది, ఎందుకంటే బయట వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ మనం భక్తులము ఆ భావాన్ని, ఆ రసతత్వాన్ని, భగవంతుడి యొక్క ఆ లీలలో అతను ఆ భావాన్ని వ్యక్తం చేయడానికి అలా లీల చేస్తున్నాడు అనే విషయాన్ని మనం భక్తులు అర్థం చేసుకోగలము. కానీ బయట వాళ్ళు అర్థం చేసుకోలేరు, తప్పుగా అర్థం చేసుకుంటారు. భగవంతుడు ఒక సాధారణ మనిషిగా అనుకోవచ్చు. అందుకనే బాధపడుతున్నాడు ఇక్కడ ఉద్ధవుడు. సో అలా అన్నమాట. సో మనము కొన్ని విషయాల్ని అలా ఎక్కడ తత్వపరంగా, సిద్ధాంతం పరంగా అర్థం చేసుకోవాలి, ఎక్కడ మనము ఇది భావం, రస తత్వాన్ని అర్థం చేసుకోవాలనేది మనం గ్రహించాలన్నమాట. మనము చదువుతుంటే, అందుకనే సీక్వెన్స్లో చదివితే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సడన్గా ఒక శ్లోకం తీశారనుకోండి, ఆ శ్లోకం తీసేసి ఇదేంటి ఇక్కడ కృష్ణుడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు, ఎలా చేయగలడు అని మీరు అడగవచ్చు. కానీ ఇప్పుడు అది ఏ కాంటెక్స్ట్లో ఉంది, ఇప్పుడు ఏ సందర్భంలో ఉంది, ఎక్కడ ఆ చర్చ అనేది వచ్చింది, ఎందుకు ఆ శ్లోకం వచ్చింది, ఓహో ఇక్కడ విదురుడు మరియు ఉద్ధవుడు మధ్య చర్చ జరుగుతుంది. అందులో ఉద్ధవుడు తన విరహ భావనను వ్యక్తం చేస్తూ భగవంతుడి విరహాన్ని సహించలేక ఇలా ఆయన వాక్యాలు చేస్తున్నాడు, భగవంతుడిని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ. సో ఆ భావన అర్థం చేసుకుంటే అప్పుడు మనకు ఆ శ్లోకాలు ఇంకా బాగా అర్థమవుతాయి అన్నమాట. సో అలాంటివి సందర్భాలు ఎప్పుడైతే బోధనలు వస్తాయో, ఎప్పుడైతే కృష్ణుడు బోధిస్తున్నాడు కొన్ని ఫిలాసఫికల్ ట్రూత్స్, తత్వబోధనలు, సిద్ధాంతం గురించి బోధిస్తున్నాడు, అప్పుడు మనం సిద్ధాంతపరంగా చూసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లీల జరుగుతున్నప్పుడు లీల పరంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట, రసభావపరంగా. సో అలా అర్థం చేసుకుంటే ఇంకా బాగా మనం సరిగ్గా ఆ యొక్క అర్థాన్ని గ్రహించగలం. దృష్టా భవద్భిర్నను రాజసూయే చైద్యస్య కృష్ణం ద్విషతోపి సిద్ధి యాం యోగినః సంస్పృహయంతి సమ్యక్ యోగేన కస్తద్ విరహం సహేత. సో ఇప్పుడు ఉద్ధవుడు విదురుడికి అన్నాడు ఏమని, మీరు స్వయంగా చూశారు కదా ఆ రాజసూయ యజ్ఞ సమయంలో అందరి ముందు చైద్యస్య కృష్ణం, చైద్యస్య అంటే చేది యొక్క ప్రదేశానికి రాజు, చేది ప్రదేశానికి రాజు ఎవరు, శిశుపాలుడిని ఆయన భగవంతుడు కృష్ణుడు అందరి ముందు తన సుదర్శన చక్రంతో వధించేసినప్పుడు, ఆయన తలకాయ నరికేసినప్పుడు, అప్పుడు వెంటనే అందరి ముందు ఆ యొక్క శరీరం నుంచి ఆ ఆత్మ, శిశుపాలుడి యొక్క ఆత్మ వచ్చి కృష్ణుడి శరీరంలో అందరికి కనిపిస్తుండగానే విలీనమైపోతుంది. అంటే ఎంతో పెద్ద మహా యోగులు, జ్ఞానులు ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఎంతో కఠోర తపస్సులు చేసిన తర్వాత కొంతమందికి ఆ బ్రహ్మ జ్యోతిలో విలీనమయ్యి ఆ ముక్తి లభిస్తుంది. అది ఎంతో సులువుగా ఈ యొక్క చేది రాజు అయిన శిశుపాలుడు ఎంతో ద్వేషించేవాడు, కృష్ణుడిని ద్వేషించే అలాంటి వాడికి కూడా కృష్ణుడు అంత గొప్ప బ్రహ్మన్ ముక్తి ప్రసాదించేశాడు. ఎంత దయామయుడు! అలాంటి దయామయుడైన కృష్ణుడిని విరహాన్ని సహించి ఎలా బతకగలము అని ఇప్పుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారన్నమాట ఉద్ధవుడు. ఏమని, తద్విరహం సహేత, ఆ విరహాన్ని ఎలా సహించగలం మనము అటువంటి కృష్ణుడితో అంటే ఇప్పుడు కృష్ణుడి యొక్క దయాగుణం గురించి వ్యక్తం చేస్తూ చెప్తున్నారనమాట. కానీ ఇందులోంచి మనకి ఇంకో ఎన్నో విషయాలు అర్థమవుతాయి. సో మనం మనకు తెలిసిందే ఈ శిశుపాలుడు కృష్ణుడి యొక్క కజిన్ అన్నమాట, కృష్ణుడి యొక్క కజిన్, బంధువు. అయినా కానీ పుట్టినప్పటి నుంచే ద్వేషించేవాడు కృష్ణుడు అంటే. పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశారో శిశుపాలుడు, ఆ మాట్లాడడం స్టార్ట్ చేయడంతోనే కృష్ణుడిని తిట్టడంతో స్టార్ట్ చేశాడనమాట. అదనమాట, పుట్టినప్పటి నుంచి ద్వేషించేవాడు చిన్నప్పటి నుంచి కృష్ణుడిని. కృష్ణుడు అంటే కనుక ద్వేషణ ఎప్పుడు తిడుతూనే ఉండేవాడు అలా అనమాట.
సో అతను శిశుపాలుడు పుట్టినప్పుడు ఆయనకు 2 ఎక్స్ట్రా చేతులు ఉండేవి, ఇంకొక ఎక్స్ట్రా కన్ను కూడా ఉండేది అనుకుంటా. సో అప్పుడు ఎవరో ఒక ఆస్ట్రాలజరు జ్యోతిషుడు చెప్తారనమాట వాళ్ళ అమ్మకి. సో శిశుపాలుడు ఎప్పుడైతే ఎవరి దర్శనం కలిగి ఎవరిని దర్శించుకున్న తర్వాత 2 చేతులు కళ్ళు పడిపోయి మాయమైపోతాయో అతనే ఇతన్ని చంపేస్తాడు, అతనే ఇతని మృత్యువుకి కారణం అని అంటారనమాట. ఎప్పుడైతే కృష్ణుని చూడగానే ఆ 2 చేతులు ఎక్స్ట్రా చేతులు ఒక ఎక్స్ట్రా కన్ను వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు నాకు అర్థమైపోతుంది కృష్ణుడే నా యొక్క పుత్రుడిని చంపుతాడు. సో కృష్ణుడు మన బంధువే అని కృష్ణుడు అప్పుడే కోరుకుంటుంది అనమాట, మీరు దయచేసి నా పుత్రుడిని చంపొద్దు అనేసి. కానీ ఈ శిశుపాలుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు కృష్ణుడిని. అయితే కృష్ణుడు అంటాడు, సరే నేను ఇతన్ని సహిస్తాను, ఇతని యొక్క ఈ అనుచిత వాక్యాలని. ఎప్పుడైతే కంటిన్యూస్గా ఒక 100 నిందలు చేశాడనుకో నా మీద, ఎప్పుడైతే 100 కంటిన్యూస్గా ఒకవేళ చేస్తే ఆ 100 క్రాస్ అవగానే అతను తల నరికేస్తాను నేను. సో ఆ వరం ఆయనకి ఇస్తాడనమాట వాళ్ళ అమ్మకి. అందుకే శిశుపాలుడు ఎప్పుడు జాగ్రత్తగా 99 వరకు కన్నా ఎక్కువ ఎప్పుడు వెళ్ళడనమాట కృష్ణుడిని నిందించేటప్పుడు తిట్టేటప్పుడు. కానీ ఈసారి రాజసూయజ్ఞాలు తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే అందరూ కృష్ణుడిని ఆయనకు అగ్రపూజ చేస్తున్నారు. ఆయనే అందరికన్నా గొప్ప మహానుడని, ఆయనే అందరికన్నా సర్వశ్రేష్ఠుడి ముల్లోకాల్లో అందరూ ఆయన్ని మెచ్చుకుంటూ అక్కడ రాజసూయజ్ఞలో కృష్ణుడికి అగ్రపూజ అర్పిస్తుంటే ఇంకా తట్టుకోలేకపోయాడు అనమాట. అసూయ ద్వేషం అనేది ఇంకా అన్నిటికన్నా టాప్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు శిశుపాలుడు ఇంకా ఆ కౌంట్ మర్చిపోయి 100 క్రాస్ అయిపోతాడు. వెంటనే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదిలేసి రాజసూయ యజ్ఞం మధ్యలోనే అతని తలకాయ నరికేస్తారనమాట. సో అంతగా ద్వేషించే శిశుపాలుడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ద్వేషించే శిశుపాలుడు కూడా బ్రహ్మన్ముక్తి లభించింది. సో దీని గురించి మళ్ళీ మనకు భాగవతంలో ఇంకో చోట కూడా వస్తుంది, 1-2 చోట్ల వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం చర్చించుకుందాం ఇంకా డీటెయిల్గా. సో మనం ఇక్కడ నుంచి నేర్చుకునేది ఏంటంటే ఈ సందర్భంలో ఈ యొక్క ప్రసంగంలో ఇలా భగవంతుడు తన యోగి జ్ఞానులు ఎంతో కఠోర తపస్సు చేసి సంపాదించుకోవాల్సిన అంటే ఏం చేసే ఆ యొక్క బ్రహ్మన్ముక్తిని భగవంతుడు ఎంతో ఈజీగా అసురులకి ఎవరైతే ఆయన ద్వేషిస్తారో వారికి కూడా ఇచ్చేస్తాడు. అంటే ఎవరినైనా చంపేస్తాడో కృష్ణుడు, ఎవరినైనా వధిస్తాడో కృష్ణుడు యుద్ధంలో కానీ ఇలా ఎప్పుడైనా అసురుల్ని, వాళ్ళందరూ కృష్ణుడి చేత వధించిన వాళ్ళందరికీ ఒక లాస్ ఏం లేదనమాట, వాళ్ళకి నష్టమేం లేదు. భగవంతుడి చేత వధించబడ్డారు కనుక వాళ్ళకి కనీసం ఓ బ్రహ్మన్ లిబరేషన్ దొరికిపోతుంది. అంటే భగవంతుడు అసురులకి ఇంకా ఈ యోగుల జ్ఞానులకి ఒకే కేటగిరీలో రివార్డ్ ఇచ్చేశారనమాట. అర్థం చేసుకోవచ్చు మనం. సో అది చెప్పేది ఏంటంటే అంటే ఈ బ్రహ్మన్ ముక్తి దొరకడం అనేది అంత పెద్ద లక్ష్యం జీవితంలో, దాన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవితాంతం తపస్సు ఇంకా ఇది యోగా పాటిస్తుంటారు కొంతమంది జ్ఞానులు యోగులు. మరి అసురులు ఎంతో సులువుగా దాన్ని లభించుకుంటున్నారు భగవంతుడిని ద్వేషించి కూడా. సో అంటే అది అంత గొప్ప విషయం కాదు, అది జీవిత లక్ష్యం సాధించడానికి భగవంతుడు ఎంతో సులువుగా ముక్తిని ప్రసాదిస్తాడు. కానీ ప్రేమని భక్తిని భగవంతుడు తనను తాను ఇచ్చుకునేది ఏంటంటే భక్తులకి, అది భక్తిలో తనను తానే సమర్పించుకుంటాడు భక్తులకి. తను భక్తుల ఆధీనంలోకి వచ్చేస్తాడు కృష్ణుడు, అది భక్తిలో ప్రేమలో. సో అది ఓన్లీ శుద్ధ భక్తులకి భగవంతుడు ఇస్తాడనమాట. సో ఇంకా ఈ తేడాన్ని కూడా మనం ఇంకా చూస్తాం అన్నమాట ఈరోజు. సో నెక్స్ట్ మంచి శ్లోకం ఇది. సో ఇలా భగవంతుడి యొక్క స్వయంగా భగవంతుడి చేతిలో మరణించిన వాళ్ళకి ఎలాగో బ్రహ్మన్ జ్యోతి ముక్తి లిబరేషన్ అంటే ముక్తి, ఆ బ్రహ్మ జ్యోతిలో విలీనమయ్యే ముక్తి లభించేస్తుంది. మరి అంతేకాకుండా ఒకవేళ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు భగవంతుడి ఆదేశానుసారంగా వారు కూడా ఎవరినైనా వధిస్తే వారికి కూడా అలాంటి ముక్తి లభించవచ్చు. భగవంతుడి అధ్యక్షతలో భగవంతుడి ముందు ఎవరైనా చనిపోతే దర్శించుకుంటూ. సో అంత గొప్ప దయామయుడు కృష్ణుడు అనే విషయాన్ని ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో వ్యక్తం చేస్తారు. చాలా బాగుంటుంది ఈ శ్లోకము. సో మీ 20 నంబర్ శ్లోకము మీరు కావాలంటే మెమరైజ్ చేసుకోవచ్చు, పాడడానికి కూడా బాగుంటుంది. 20 నంబరు 23 ఈ రెండు చాలా మంచి శ్లోకాస్ ఉంటాయి, అంటే రెసైట్ చేయడానికి కూడా మీనింగ్ కూడా. ఇంకా కృష్ణుడు యొక్క దయ ఇంకా చాలా విషయాలు కూడా నేర్చుకోవచ్చు ఇందులో. 20 నంబర్ శ్లోకం. తథైవ చాన్యే నరలోక వీర యాహవే కృష్ణముకారవిందం నేత్రై పిబంతో నయనాభిరామం పార్థాస్త్రపూత
పదమాపురస్య. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తథైవ చాన్యే నరలోకవీర. ఇది ఎక్కడ సందర్భం అంటే ఆయన గుర్తు చేసుకుంటున్నాడు కురుక్షేత్ర రణభూమిలో, కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఎంతోమంది వీరులు, ఈ లోకంలో ఎంతో నరవీరులు, నరలోక వీర, ఎంతోమంది వీరు యోధులు వచ్చారు అక్కడికి యుద్ధం చేయడానికి. అలా అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు యాహవే కృష్ణ ముఖార విందం, కృష్ణుడి యొక్క ముఖార విందాన్ని దర్శించుకుంటున్నారు. లోటస్ లైక్ ఫేస్ అనమాట. అరవింద అంటే కూడా అది ఒక పద్మం పువ్వు ఇంకో పేరే. సో ముఖార విందాన్ని, భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, ఆ పద్మ పువ్వుతో సమానంగా దానికన్నా ఎక్కువగా సౌందర్యంగా ఉండే భగవంతుడి యొక్క సౌందర్యాన్ని వాళ్ళ ముఖాన్ని దర్శించుకుంటూ యుద్ధం చేస్తున్నప్పుడు అలా దర్శించుకుంటూ నేత్రై పిబంతో నయనాభిరామం. నేత్రై పిబంతో అంటే నేత్రాలతో వారు ఆ సౌందర్యాన్ని తాగేస్తున్నారు, నేత్రాలతో కళ్ళతో తాగేస్తున్నారు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని. అలా తాగుతూ, ఎందుకంటే భగవంతుడు నయనాభిరామం, నయనాభిరామం అంటే నయనాలకి ఎంతో మంచి ఆనందాన్ని, సంతృప్తిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించే వ్యక్తి అన్నమాట. అంటే భగవంతుడి యొక్క సౌందర్యం మనం నేత్రాలతో చూస్తున్నప్పుడే మనకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. సో అలా అంటే యుద్ధంలో ఇప్పుడు అర్జునుడికి విరుద్ధంగా యుద్ధం చేస్తున్న యోధులు ఆ భగవంతుడు పార్థసారథి కదా, ఆయన అర్జునుడి పైన యుద్ధం చేస్తున్నా కింద భగవంతుడు కనిపిస్తున్నాడు. అంటే అలా భగవంతుడిని దర్శించుకుంటూ ముఖారవిందాన్ని వారు ఆ నయనాలతో వాళ్ళు ఆ రసాన్ని ఆస్వాదిస్తూ భగవంతుడి సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని. ఏం జరిగింది? పార్థాస్త్రపూత పదమాపురస్య. పార్థ అంటే అర్జునుడు, అర్జునుడి యొక్క అస్త్రాల ద్వారా వారు చనిపోయారు. అవునా? పార్థాస్త్రపూత. సో ఆ చనిపోవడం వలన పూత అంటే శుద్ధం కూడా అయిపోయారు. అలాంటి సమయంలో ఎప్పుడైతే అర్జునుడు బాణం వదిలాడో ఆ బాణం తగిలి వాళ్ళు శుద్ధమైపోయారు. శుద్ధమైపోయి వారికి పదమాపురస్య, వాళ్ళకి పదం అంటే ముక్తి, భగవద్ధామం లభించిందంట. అంత దయామయులు కృష్ణుడు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా కృష్ణుడు చంపకపోయినా వాళ్ళు కూడా ఆపోజిట్ సైడ్లో ఉన్నారు, శత్రువుల సైడ్లో, వ్యతిరేకంగా భగవంతుడికి. అలాంటి వారు కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైన అర్జునుడి ద్వారా ఆయన బాణాలతో చనిపోయినా కానీ ఆయన బాణాలు కూడా వాళ్ళని శుద్ధపరిచేశాయి. వాళ్ళు భగవంతుడిని దర్శించుకుంటూ భగవద్ధామానికో లేకపోతే ముక్తి అనేది లభించింది వాళ్ళకి అన్నట్టు ఇక్కడ రాశారు. అవునా? సో అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎవరి గురించి చెప్పారంటే, ఇక్కడ మనకు ఎవరి గురించి చెప్పారంటే నేత్రై పిబంతో నయనాభిరామం. అంటే ఇప్పుడు ఎవరైతే అలా యుద్ధం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో 2 రకాలు. మరి మనం అనుకోవచ్చు అంటే యుద్ధం చేసిన వాళ్ళందరికీ భగవద్ధామం దొరికిపోయిందా అంటే కాదు. అర్జునుడు చంపిన ప్రతి ఒక్క సోల్జర్కి భగవద్ధామం దొరికిందా అంటే కాదు. అర్జునుడు చంపుతున్నప్పుడు ఆయన బాణాలు తగిలి చనిపోయిన వ్యక్తులు, యోధులు, అందులో ఎవరైతే కృష్ణుడిని చూస్తూ అందులో ఆయన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, అంటే ఇప్పుడు వాళ్ళు భగవంతుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ దాన్ని గుణగానం చేస్తుంటే వారి భగవంతుడి పైన, కృష్ణుడి పట్ల వారి యొక్క హృదయంలో ప్రేమ, అప్రిషియేషన్ అనేది జాగృతం అయిపోయిందనమాట. అప్పుడే వాళ్ళు ఆస్వాదించవచ్చు కదా, భగవంతుడి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతున్నారంటే వాళ్ళు భగవంతుడిని వాళ్ళు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు ఒక విధంగా. సో ఆ పాజిటివ్ ఫీలింగ్ భగవంతుడి పైన భావన కలిగింది, ఉత్పన్నమైంది ప్రేమ భావన. సో అటువంటి వారు అర్జునుడి బాణాలతో చనిపోయిన వారు ఎవరైతే భగవంతుడిని దర్శించుకుంటూ చనిపోయారో ఆనందంతో, అంటే భగవంతుడి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భగవంతుడిని మనసులో అంటే ఆయన్ని పొగుడుకుంటూ పాజిటివ్గా, అలాంటి వారు భగవద్ధామానికి చేరుకున్నారు, వైకుంఠ లోకాలు చేరుకున్నారంట. అది దీని యొక్క అర్థమని మనకు ఆచార్యులు ప్రభుపాల ద్వారా ఇక్కడ రాస్తున్నారు తాత్పర్యంలో. ఇంకా ఎవరైతే కొంతమంది మరి అలా భగవంతుడి పైన ఇంకా ప్రేమ జాగృతం అవ్వలేదు, యుద్ధం చేసుకుంటూ నార్మల్గా చనిపోయారు భగవంతుడిని చూసుకుంటా, అలాంటి వారు భగవంతుడిని చూసుకుంటూ చనిపోయారు కానీ ఇంకా వాళ్ళ అలాంటి ఒక మంచి భావన, ప్రేమ భావన అనేది ఇంకా ఉత్పన్నం అవ్వలేదు భగవంతుడి పట్ల, న్యూట్రల్గా ఉన్నారు ఇంకా వాళ్ళు. అలాంటి వారు కూడా అర్జునుడి యొక్క బాణాలతో శుద్ధమై వాళ్ళు బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయారంట. ఇలా 2 రకాలుగా అర్జునుడు చంపిన వాళ్ళు ఎవరైతే కృష్ణుని దర్శించుకుంటూ, కానీ ఇద్దరికి ముక్తి అయితే లభించింది మినిమం, ఆ విషయం ఇక్కడ చెప్పారు. అలాగైతే శిశుపాలుడికి కూడా లభించిందో. సో మరి
భక్తులు ఎవరైతే శుద్ధ భక్తితో భగవంతుడికి ప్రేమపూర్వకంగా భక్తి చేసుకుంటారో, ముఖ్యంగా కృష్ణుడికి ఇక్కడ ఉద్దేశించి, అలా కృష్ణుడికి ఎవరైతే ప్రేమపూర్వకంగా భక్తి చేసుకుంటారో వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే సంపూర్ణంగా భగవంతుడి పైన ప్రేమ అనేది జాగృతమవుతుంది, వికసితమవుతుందో అలాంటి వారు గోలోక బృందావనానికి చేరుకుంటారంట. ఎప్పుడైతే భగవంతుడి పైన సంపూర్ణంగా ప్రేమ అనేది వికసితమైపోతుందో. అలా ఇంకా ఓన్లీ సంపూర్ణంగా వికసితం కాని వాళ్ళు, కొద్దిగా ప్రేమ ఉన్న వాళ్ళు భగవంతుడి పైన, వారు కానీ భగవంతుని వాళ్ళు ఆరాధిస్తారు, భగవంతుడిని వాళ్ళు ప్రేమిస్తున్నారు, కానీ ఇంకా సంపూర్ణంగా జాగృతం వాళ్ళే, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అలాంటి వారు వైకుంఠ లోకాల ప్రాప్తి వాళ్ళకి లభిస్తుంది. ఇప్పుడు వైకుంఠ లోకం, గోలోక బృందావనం అన్ని ఆధ్యాత్మిక లోకాలని వాళ్ళు అవేవి వాటి రెండింటి మధ్యలో ఏ మరకతరం భౌతిక తేడా అనేది ఏమీ లేదు అనేది కూడా వ్యక్తం చేశారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే వైకుంఠ లోకాల్లో భగవంతుడిని అక్కడ భక్తులు ఐశ్వర్య భావంతో ఎక్కువగా ఆరాధించుకుంటారనమాట. ప్రేమ అనేది ఉంటుంది, కానీ ఐశ్వర్య భావం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది అనమాట, ఆపులెన్స్లో. అదే గోలోక బృందావనంలో అక్కడ ఐశ్వర్య భావంతో కాకుండా సంపూర్ణంగా ప్రేమపూర్వకంగానే భగవంతుడితో అక్కడ వ్యవహారం అనేది భక్తుల భగవంతుడి మధ్యలో ఆదాన ప్రదానం అనేది లీలలు అనేవి జరుగుతుంటాయి అలా అన్నమాట. అందుకనే అది కొంచెం తేడా అనమాట. ఎలా ఒక భక్తుడు భగవంతుడితో ఆదాన ప్రదానం చేసుకునేది ఆ విషయంలో తేడా ఉంటుందన్నమాట వైకుంఠ లోకంలో, గోలోక బృందావనం అది. సో ఇక్కడ ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, తెలుసుకోవాలింది పార్థాస్త్రపూత అంటే చూడండి, ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్గా వీళ్ళని చంపలేదు, కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైన అర్జునుడు చంపాడు. అయినా వాళ్ళకి అంత మంచి గతి ఎలా ప్రార్థిస్తుంది. అంతేకాకుండా పార్థాస్త్ర పూత అంటే వాళ్ళు శుద్ధమైపోయారు, భగవంతుడు కాదు కానీ ఇక్కడ అర్జునుడి యొక్క బాణాలు తగిలి కూడా వారి యొక్క శుద్ధమైపోయారంటే ఆ భౌతిక కల్మశాల నుంచి శుద్ధమైపోయారు. అది ఎలా సంభవమైంది అంటే, అది అర్జునుడు ఇక్కడ శుద్ధ భక్తుడు అర్జునుడు, అతను ఏమాత్రం అతనికి యుద్ధం చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ముందు నుంచి కురుక్షేత్ర యుద్ధం మొదటి నుంచి యుద్ధభూమికి యుద్ధం చేయాలని వచ్చినా వాళ్ళందరినీ చూసిన తర్వాత మనం భగవద్గీతలో చర్చించుకున్నట్టుగా ముందుగానే. సో అయినా కానీ నేను యుద్ధం ఎందుకు చేశాడంటే, భగవంతుడు ఎప్పుడైతే ఇది నేను ధర్మస్థాపన కోసం ఈ యుద్ధాన్ని నేను ఆయోజన చేశాను, నువ్వు నిమిత్త మాత్రుడు అయ్యి ఓ సవ్యసాచి, నువ్వు ఒక సవ్యసాచి, నువ్వు నిమిత్త మాత్రుడు అయ్యి ఈ యుద్ధంలో పాల్గొను, నా ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చు, నువ్వు నా ఇన్స్ట్రుమెంట్ అవ్వు అని నేను ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడికి చెప్పి నా సంతృప్తి కోసం నా ఉద్దేశాన్ని ఏదైతే ధర్మస్థాపనను స్థాపించడానికి నువ్వు యుద్ధం చేయి అన్నప్పుడు, అర్జునుడు ఎందుకు యుద్ధం చేశాడు? తన స్వార్థం కోసం కాదు, తనకి ఏమాత్రం రుచి లేదు వాళ్ళని చంపాలని, యుద్ధం చేయాలని, అతను ఏదో ఆశించి భౌతికంగా కాదు, కానీ ఓన్లీ భగవంతుడి ఆదేశం, భగవంతుడిని సంతృప్తిపరచడానికి, భగవంతుడిపై ప్రేమ, తద్వారా ఆయన భగవంతుడి ఆదేశాన్ని అనుసరిస్తూ భగవంతుడి తరఫున, అంటే అక్కడ భగవంతుడు స్వయంగా చేయకుండా భగవంతుడి తరఫున ఆయన భక్తుడు ద్వారా చేయిస్తున్నాడు కార్యాన్ని. సో భగవంతుడి తరఫున ఆయన అర్జునుడు అక్కడ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు అనమాట. అందుకనే అలా శుద్ధ భక్తుడు భగవంతుడి తరఫున భగవత్ కార్యాన్ని నెరవేరుస్తాడు కనుక ఆ విధంగా ఆ చేసే కార్యంలో ఫలితంలో కూడా భగవంతుడితో సమానంగానే భక్తుడి ద్వారా జరిగిన కార్యంలో కూడా ఫలితం దక్కవచ్చు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారనమాట. అర్జునుడి ద్వారా అలా దక్కింది మనకి అనే విషయం అర్థమవుతుందన్నమాట. అందుకే అర్జునుడు చంపడం కూడా భగవంతుడు చంపడంతో సమానంగా ఇక్కడ మనకు జరిగిందని అర్థమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ రాశారనమాట. సో అన్ని భౌతిక కల్మశాల నుంచి అర్జునుడి బాణాలు తగిలి కూడా అలాంటి వ్యక్తులు ఎవరైతే కృష్ణుడిని దర్శించుకుంటున్నారో వాళ్ళు కూడా ముక్తిని వాళ్ళకు కూడా దొరికిందనమాట. ఇంత దయామయుడు కృష్ణుడు. ఇంకొక విషయాన్ని ఇక్కడ ఉద్ధవుడు వ్యక్తం చేసేది ఏంటంటే, నా పరిస్థితి అలాంటి వారికన్నా హీనమైన పరిస్థితి. ఎందుకంటే అలాంటి వారు ఆ యుద్ధంలో వ్యతిరేకంగా కృష్ణుడికి అర్జునుడికి వ్యతిరేకంగా యుద్ధం చేసి కూడా చనిపోయే సమయంలో వాళ్ళని భగవంతుడిని దర్శనం చేసుకుంటూ ముక్తి లభించింది. నాకు మాత్రం ఆ భాగ్యం లేదు అని కూడా ఇక్కడ తన వ్యతను వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట ఉద్ధవుడు. 21వ శ్లోకం చూద్దాం. స్వయం త్వసామ్యాతిశయస్త్రయాదిశ స్వరాజ్యలక్ష్మ్యాప్త సమస్తకామః బలిం హరద్భిశ్చిరలోకపాలైః కిరీటకోట్యేడితపాదపీఠః. తో ఇక్కడ ఏం చెప్తున్నారంటే,
కృష్ణుడు అన్నిటికీ అధిపతి, త్రయాధీశ, అన్నిటికీ అధిపతి ఈశ్వరుడు. అన్ని మూడు, ఆల్ త్రీస్ ఏంటో చూద్దామంట. ఏ మూడింటికి ఆయన ఐశ్వర్యుడు. అంతేకాకుండా ఆయనకు అన్ని రకాల ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు ఆయనకు తెలుసు. అంటే ఆయన దగ్గరే ఉన్న ఆయన దానికి స్వామి, అన్నిటికీ ఆయనే స్వామి. ఈ లోకపాలకులు ఎవరైతే లోకాన్ని పాలిస్తున్న రకరకాల దేవతలందరూ కూడా, కోటి దేవతలందరూ కూడా భగవంతుడి కాళ్ళపైన, అంటే పాదాలపైన వాళ్ళ శిరస్సును పెట్టి వాళ్ళు ప్రణామాలు చేసుకుంటారు. వాళ్ళకి ఎన్నో కిరీటాలు, కోటి కిరీటాలు భగవంతుడి పాద పద్మాలపైన శరణాగతులు అవుతాయి. అటువంటి అధిపతి స్వామి శ్రీకృష్ణుడు అని ఇక్కడ ఉద్ధవుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఇది ఇలా ఎందుకు చెప్తున్నాడో మనం నెక్స్ట్ శ్లోకం చూస్తే అర్థమవుతుంది కనెక్షన్ ఏంటో. సో దేనికి స్వామి అని వర్ణిస్తున్నాడు ఇక్కడ కృష్ణుడిని అంటే అన్ని మూడులంట. ఏ మూడు అంటే 3 గుణాలు, 3 గుణావతారాలు, 3 పురుషావతారాలు, 3 శక్తులు. అంటే ఆధ్యాత్మిక, అదే మన అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి, ఇలా ముల్లోకాలు, 3 లోకాలకి అన్నిటికీ భగవంతుడి అధిపతి స్వామి అనే విషయాన్ని 3 గుణావతారాలు ఇలా అన్నిటికీ అని ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. షడైశ్వర్యాలు మీకు తెలిసిందే. సో ఇవన్నిటికీ భగవంతుడే స్వామి అధిపతి అయినా అటువంటి స్వామి అధిపతి మొత్తం ఐశ్వర్యవంతుడైన ఆ భగవంతుడు తత్తస్య కైంకర్యమలం భృతాన్నో విగ్లాపయత్యంగయదుగ్రసేనం తిష్టన్నిషన్నం పరమేష్టిధిష్ణ్యే న్యబోధయద్దేవ నిధారయేతి. అందుకనే ఓ విదురా, నాకు చాలా బాధ కలుగుతుంది ఎప్పుడైతే నేను చూస్తానో. మనలాంటి సేవకులందరికీ బాధ కలుగుతుంది ఎప్పుడైతే ఇది నేను గుర్తుకు చేసుకుంటానో. ఈ దృశ్యాన్ని ఎప్పుడైతే కృష్ణుడు ఆ మహారాజు ఉగ్రసేని ముందు నించొని ఆ రాజ్యంలో ఏం జరుగుతున్నాయి, ఈ విషయాలన్నిటి గురించి ఆయన రిపోర్ట్ అందిస్తాడు. అన్ని ఆయన సంజాయిషులు చెప్పుకోవడం, అన్ని రిపోర్టు, అకౌంటబిలిటీ అంతా మహారాజు ఉగ్రసేన ముందు నించొని, అదేదో ఈయన కృష్ణుడు ఆయన సేవకుడు అన్నట్టుగా నించొని ఉగ్రసేనుడి ముందు అన్నీ ఆయనకి అకౌంటింగ్, అన్ని విషయాలు, వార్తలు అన్నీ చెప్తూ ఉంటాడే. ఆ దృశ్యాన్ని చూసి నాకు ఎంతో బాధేస్తుంది అని ఇక్కడ మనకి ఉద్ధవుడు చెప్తున్నాడు. మనకు తెలుసు కృష్ణుడు ఎందుకు అలా బిహేవ్ చేశాడనేది. నిన్న కూడా దాని గురించి మనము విస్తృతంగా చర్చించుకున్నాము, అవునా. ఇక్కడ ఉగ్రసేనుడు ఆయన రాజు అక్కడ. అంతేకాకుండా ఆయన కృష్ణుడికి కూడా ఎంతో సీనియర్, అవునా. ఆయనకు తాత సమానం ఉగ్రసేనుడు. సో అలా ఆయన ఒక సుపీరియర్, ఆయన యొక్క వరిష్ఠులు కనుక ఆయన భగవంతుడు కృష్ణుడు భగవంతుడైన అక్కడ ఆ లీలాపరంగా ఆయన ఆ విధంగానే వ్యవహరిస్తూ ఆయనకి ఆదరణ, సమ్మానం అనేది వ్యక్తం చేస్తున్నాడు ఆయన పట్ల, ఉగ్రసేనుడి పట్ల. సో ఈ విధంగా ఆయన ఎవరెవరు ఆయనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారో, అన్నయ్య కానీ, తండ్రి కానీ, తాత కానీ, గురువులు కానీ, ఇంకా శ్రేయోభిలాషులు ఎవరైతే ఇంకా వృద్ధులు, వరిష్ఠులు, వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఎంతో సమ్మానపూర్వకంగా వారి పట్ల వారికి ఎంతో సేవభావనతో వారితో వ్యవహరిస్తారు. సో ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలాగే యశోదమైతో చిన్న బాలుడిలాగానే వ్యవహరిస్తాడు. అలా భగవంతుడు లీలాపరంగా వ్యవహరిస్తుంటాడు. ఇవి ఉద్ధవుడు చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోగలం కానీ బయట వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, భగవంతుడు ఒక సామాన్యుడి వ్యక్తిగా అనుకోవచ్చు అని. అది ఒక బాధ అన్నమాట ఆయనదే. నిన్న కూడా చూసాం అది, ఈరోజు కూడా చూస్తున్నాం. ఇప్పుడు భగవంతుడు ఇంకా ఎంత దయమడు అనే విషయాన్ని ఆల్రెడీ మనకు శిశుపాలుడి విషయంలో, అర్జునుడు ఈ విషయంలో చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ విషయంలో కూడా చెప్పబోతున్నారు. ఇది కూడా చాలా మంచి శ్లోకం, 23వ శ్లోకం. మీరు వీలైతే దీన్ని కంఠస్థం కూడా చేసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ శ్లోకం. 20వది కూడా, ఇది కూడా ఫేమస్ శ్లోకం. ఇది కూడా అహో భకీయం స్తనకాలకూటం జిగాంసయా పాయయదప్యసాద్వి లేభే గతిం దాతృచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమా. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఉద్ధవుడు కం వా దయాళుం శరణం వ్రజేమా, ఇంతకన్నా దయామయుడు నాకు ఎక్కడ కనిపిస్తాడు, ఎవరి శరణం తీసుకోగలను నేను అంటే. ఇప్పుడు నేను శరణాగతులు అవ్వాలంటే, ఎవరికొకరు శరణాగతి అవ్వాలనుకుంటే, ఎవరికి అవ్వాలనుకుంటే కృష్ణుడి కన్నా దయామయుడు నాకు ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. ఎందుకు అంటే
అహో భకీయం స్తనకాలకూటం. ఎవరి గురించి చెప్తున్నారు? బకీ. బకీ అంటే ఇక్కడ పూతన, అవునా? అహో బకీయం స్తనకాలకూటం, తన స్తనాలకి కాలకూటాన్ని, అంటే కాలకూటం అనే విషాన్ని, అంటే ఎంతో అది పవర్ఫుల్ విషయం అన్నమాట. కాలకూట విషాన్ని ఆమె తీసుకొని వచ్చింది భగవంతుడికి. ఆ పాలిచ్చే దాని పాలల ద్వారా ఆ విషాన్ని ఇచ్చి భగవంతుడినే, కృష్ణుడినే చంపాలనే ఉద్దేశంతో ఆ రాక్షసి వచ్చింది. జిగాంసయత్ అంటే ఆమె ఎంతో ఈర్ష్యతో, ద్వేషంతో ఆమె భగవంతుడిని చంపాలని ఏమాత్రం శ్రద్ధ లేదు ఆమెకి భగవంతుడి పైన, కృష్ణుడి పైన. అలాంటి దురుద్దేశంతో ఆమె అసాధ్వి, ఆమె సాధ్వి కాదు, అసాధ్వి. ఆమె వచ్చి అలా భగవంతుడిని చంపాలనుకున్నా కానీ భగవంతుడు ఏం చేశాడు ఆమెకి? లేభే గతిం దాతృచితాం తతోన్యం. ఆమెకు ఏం గతి ప్రాప్తి లభించిందంటే, భగవంతుడు అఫ్కోర్స్ పూతనను వధించిన, అవునండి కరెక్ట్, బకాసురుడి చెల్లి, అందుకనే ఆమెను బకి అని ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో. థ్యాంక్ యూ. సో కొంతమందికి తెలుసు అనుకుంటాను ఈ విషయం. మనకి ఈ విషయాలు మళ్ళీ మనకు 10వ స్కందంలో విస్తృతంగా వస్తాయి. అందుకే ఇక్కడ అహో బకి అని చెప్పారు. సో ఇక్కడ కొంతమంది చాలా వరిష్ఠ వైష్ణవులు ఉన్నారు, చాలా సీనియర్ డివోటీస్ మన క్లాస్లో. సో చాలా పాయింట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ప్రతిభా కుమారి మాతాజీ, ఇంకా కొంతమంది మధ్యలో యాడ్ చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ, కొంతమందికి, చాలామందికి పాస్ట్ టెన్స్ కూడా తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇలా క్లాస్లో ఉండి ఉత్సాహంగా పాల్గొంటూ క్లాస్ని ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, లేభే గతిం దాత్ రుచితాం తతోన్యం. సో భగవంతుడు ఆమెకు దాత్రి అంటే నర్స్, ఆమెకు దాత్రి యొక్క స్థానాన్ని ఇచ్చాడనమాట ఆధ్యాత్మిక లోకంలో, తన ధామంలో ఆమెకు దాత్రి స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే ఆమె పూతన ఒక మాత రూపంలో వచ్చి ఒక మాతలాగా పాలిచ్చి సేవ చేసుకోవాలనుకుంది కనుక ఆ ఒక్క భావాన్ని మాత్రమే గ్రహించి ఆమెలో ఇన్ని రకాల అసుర ప్రవృత్తి, గుణం, ఉద్దేశం ఏమీ చూడకుండా అవన్నీ కూడా పక్కన పెట్టి భగవంతుడు ఆ ఒక్క విషయాన్ని, ఆ ఒక్క మంచి లక్షణాన్ని స్వీకరించి, ఆ మంచి ఉద్దేశాన్ని స్వీకరించి ఆమెకు ఎటువంటి మంచి గతిని లభించింది. ఆమెకంటే భగవద్ధామంలో దాత్రి స్థానం, అంటే తల్లి సమానమైన స్థానాన్ని భగవంతుడు ఆ పూతనకి ఇచ్చాడు. కనుక ఎంతో గొప్ప దయామయుడు. అలాంటి కం వా దయాలు, ఇంతకన్నా దయామయుడు మనకి ఎక్కడ దొరుకుతాడు, ఎవరు దొరుకుతారు? శరణం వ్రజేమ, అందుకని ఆయనే శరణమే తీసుకోవాలి తప్పకుండా అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ కృష్ణుడు ఒక పాప రూపంలో, పసివాడి రూపంలో ఉన్నా కానీ ఆయన భగవంతుడి యొక్క అన్ని శక్తులు ఆయనలో అప్పుడు కూడా ఉన్నాయి. భగవంతుడి సామర్థ్యం ఎప్పుడు ఆయన ఒక శరీరం చిన్నగా పెద్దగా ఉండడం వలన అదేమీ చేంజ్ అవ్వదన్నమాట. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా, భగవంతుడు ఏ వయసులో ఉన్నా, భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు. ప్రతి సమయంలో ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఎంత కావాలంటే అంత శక్తిని, ఎక్కడంటే ఎలా సందర్భానుసారంగా ఆయన ఆ శక్తిని ప్రదర్శించగలడు భగవంతుడు. సో ఈ విషయం మనము పూతన వదల నుంచి కూడా తెలుసుకుంటాం అన్నమాట. ఏదో చిన్నగా ఉన్నాడు కదా, ఇంకా పసివాడిలాగా, ఇప్పుడు ఆయనకు ఎక్కువ శక్తి లేదనేసి ఇలాంటి అసురులు, అలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు అనుకోవచ్చు, కానీ అలా కాదనమాట ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే, అలా భగవంతుడు ఇలా చిన్న మంచి లక్షణాన్నైనా ఆయన గ్రహించి ఎంతో గొప్ప బహుమతిని ఇక్కడ పూతనకి ఇచ్చాడు, అలా ఇస్తాడు. అంత గొప్ప దయామయుడు అని భగవంతుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుందన్నమాట. అది గొప్పతనం భగవంతుడిది. అందుకే ఆయన ఆశ్రయతత్వంలో, అంటే ఆశ్రయం అంటే భగవంతుడికి మనం ఆశ్రయం అని గ్రహించడానికి భగవంతుడి సరైన వ్యక్తి అన్నమాట. మనకి ఎవ్వరికి మనం ఇంత దయామయులు అయిన వ్యక్తులు మనకి ఎవరు కనిపించరు ఇంకా. సో లాస్ట్ శ్లోకం చూద్దామంట, 24వ శ్లోకం. మన్యే సురాన్ భాగవతాం స్త్ర్యదీశే సంరంభ మార్గాభినివిష్ట చిత్తాన్ ఏ సంయుగే చక్షతార్క్ష్యపుత్రం అంశే సునాభాయుధమాపతంతం.
సో ఇప్పుడు ఉద్ధవుడు చెప్పేది ఏంటంటే ఇలాంటి అసురులు మన్యాసురాన్, నాకేమనిపిస్తుందంటే ఇలాంటి అసురులు ఎంతో భగవంతుణ్ణి ద్వేషించేవారు. ఇలా భగవంతుణ్ణి ద్వేషించే వారు భక్తుల కన్నా, మనలాంటి భక్తుల కన్నా మేలు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భగవంతుడిని ద్వేషిస్తూ, భగవంతుడితో యుద్ధం చేస్తూ, భగవంతుడిని చంపాలనే ఉద్దేశంతో యుద్ధం చేస్తూ భగవంతుడి ద్వారా చనిపోతారు. భగవంతుడి ద్వారా చనిపోయే సమయంలో భగవంతుడిని దర్శించుకుంటూ ఆ గరుగ్మంతుడి మీద ఆ భగవంతుడి యొక్క అస్త్రశస్త్రాలతో అంటే సుదర్శన చక్రంతో ఆ భగవంతుడిని దర్శించుకుంటూ వాళ్ళు చనిపోయి మంచి గతిని ప్రాప్తి వాళ్ళకు లభిస్తుందే. సో తప్పకుండా నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి అసురులు మనకన్నా మేలు అని. ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ అదే విషయం అనమాట. ఉద్ధవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అసురులు ఎప్పుడూ భక్తుల కన్నా మంచి వాళ్ళేం కాదు. కానీ ఉద్ధవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆయన అరే అసురులు కూడా, అలాంటి రాక్షసులు అసురులు కూడా భగవంతుడి ద్వారా ఎవరైతే చంపబడుతున్నారో, వధించబడుతున్నారో వారు కూడా మంచి గతిని ప్రాప్తిస్తుంది. ఇంకా వాళ్ళు చనిపోయే సమయంలో భగవంతుడిని దర్శించుకుంటూ చనిపోతున్నారు. నాకు ఆ భాగ్యం దక్కే సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు ఆల్రెడీ ఉద్ధవుడిని ఇక్కడ ఉంచేసి భౌతిక ప్రపంచంలో ఆయన వెళ్ళిపోయాడు. నన్ను మాత్రం ఇక్కడ వదిలేసి భగవంతుడు వెళ్ళిపోయాడు, నాకు ఆ భాగ్యం లేదు అనే ఉద్దేశంతో చెప్తున్నారనమాట. భగవంతుడు ఒక కార్యం అప్పచెప్పి ఉద్ధవుని ఇక్కడ ఉంచుతారనమాట. ఆ విషయం చూద్దామంట ముందు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట మెయిన్ ఉద్ధవుడి యొక్క చింతన. సో మనం అర్థం చేసుకోవాలి ఆయన భావన. సో మనకు ప్రభుపాల ద్వారా అందుకే ఆ భావనను వ్యక్తం చేస్తూ, సో మనం అలా అనుకోకూడదు, మనం అసురులను కావడం బెటర్ అనుకోకూడదు. మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అందుకని లిటరల్లీ మనం తీసుకోకూడదు కొన్ని విషయాలని ఎలా ఉందో అలా, దాని ఒక భావాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ భగవంతుడు చెప్పేది మనకి ఏంటంటే, మనకు శాస్త్రాల నుంచి అర్థమయ్యేది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాల వారు, ఒకవేళ అసురులకి భగవంతుడిని ద్వేషించే వారికే ఇంత మంచి గతి లభిస్తే ఇంకా భగవంతుడిని ప్రేమించే వారికి, భగవంతుడిని ఆదరించే వారికి తప్పకుండా వీరికన్నా ఎన్నో రేట్లు, 100 కోట్ల రేట్లు కన్నా ఎక్కువగా మంచి స్థానం భగవంతుడి లోకంలో తన పార్షదుడిగా ఆ భగవంతుడి లీలల్లో భాగస్వామ్యం చేసుకునే విధంగా భగవంతుడు వాళ్ళకి గతిని తప్పకుండా ఇస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకని మనం అనుకోకూడదు అరే అసురులకి ఇంత మంచి గతి వచ్చేసిందంటే మనము మన భక్తి చేసుకుంటే సరిగ్గా మనకి ఇంకా ఎంత మంచి గతి లభిస్తుంది. సో భగవంతుడి లీలలో పాల్గొనడానికి భగవంతుడి యొక్క గ్రహాల్లో, వైకుంఠ లోకాలు, గోలోక బృందావనంలో ప్రవేశించే భాగ్యం భక్తులకి లభించవచ్చు. అందుకే మనం సరిగ్గా భక్తి చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారనమాట. సో ఈ ముక్తి ఉంది చూసారా, బ్రహ్మజ్యోతిలో ముక్తి. ఇది ఎలా అంటిదంటే ఇక్కడ ప్రభుపాద వారు వర్ణిస్తున్నారు. ఆకాశంలో తేలుతూ ఉండడం, ఇంకోటి ఆకాశంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, అంతరిక్షంలో తేలుతూ ఉన్నారు. అంతరిక్షంలో తేలుతూ ఉంటే అందులో ఇక్కడ ఏమీ జరగవు కార్యాలు, ఏదో తేలుతూ ఉన్నారంటే ఎంతసేపు తేలుతూ ఉంటారు, కాసేపు అయ్యాక బోర్ అయిపోతుంది. అవునా, బాగుంటుంది అంతరిక్షంలో తేలడానికి, కానీ ఎంతసేపు తేలుతారు అలా, జీవితాంతం తేలుతూనే ఉండాలి అంటే మరి అక్కడ ఏమి ఉండవు, ఇంకా ఎవరు ఉండరు మీతో పాటు, ఒక్కరే అలా తేలుతూ ఉండారు అంతరిక్షంలో, బోర్ కొట్టేస్తుంది కదా. సో తప్పకుండా దానికన్నా మీరు ఇలా గ్రహం మీద ఉండి ఎన్నో లీలల్లో, భగవంతుడి యొక్క లీలల్లో భగవంతుడితో పాటు పాల్గొంటే అందులో ఆనందం వేరు. సో దీనికి ఉన్న ఇంత వ్యత్యాసం ఉందన్నమాట. అంటే అసురులకు లభించే ఆ ముక్తి, భగవంతుడు భక్తులకు ఇచ్చే ముక్తిలో ఎంతో పెద్ద తేడా ఉంది అనే విషయాన్ని ఇక్కడ నాకు చెప్తున్నారనమాట. సో ఇంకా ఈ అసురులకి, ఆ జ్ఞానులకి, యోగులకి లభించే ఆ బ్రహ్మజ్యోతి ముక్తి అనేది సాయుధ్య ముక్తి. అవును, సాయుధ్య ముక్తి అనేది అదేం పెద్ద గొప్ప ముక్తి ఏం కాదు, కానీ అది వాళ్ళకి లభిస్తుంది, అది కూడా గొప్ప. అంటే అసురులకు కూడా లభించడం అదే భగవంతుడి యొక్క దయ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా భక్తులకి భగవంతుడు ఇంకా దానికన్నా మంచి ఎన్నో రేట్లు మంచి గతిని అందిస్తాడనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క శ్లోకాల ద్వారా ఈరోజు. సో మనము ఇంకా భగవంతుడి లీలల్ని వర్ణిస్తారు ఉద్ధవుడు, ఇంకా రేపు ఇంకా వచ్చే క్లాసెస్లో చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే మన చర్చను ముగిద్దాము. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌర భక్త వృంది కీ జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.